హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్ న్యూ యమహా MT-15 లేటెస్ట్ వర్షన్ని రివ్యూ చేయబోతున్నాం. సో ఈ రివ్యూ కోసం మనకి అద్భుతమైన వెహికల్ని స్పాన్సర్ చేసింది శ్రీ విష్ణు యమహా ఒంగోలు షోరూమ్ అన్నమాట. సో ఈ షోరూంలోకి వచ్చినట్టయితే మీకు చాలా మంచి మోడల్స్ అన్నీ కూడా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీకు కనుక ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇక ఈ వెహికల్ గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైడ్ రివ్యూ అయితే చేద్దాం. రైడ్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ కావచ్చు, అద్భుతమైన వైట్ టైర్ అయితే అందిస్తుంది అనమాట. దాని యొక్క రోడ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, రోడ్ గ్రిప్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనం అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ అన్నమాట. నేను చాలా వెహికల్స్ని అయితే రివ్యూ చేశాను, కానీ ఇప్పటికీ కూడా సో ఎవర్ గ్రీన్ అన్నమాట. నా విషయంలో మాత్రం చాలా ఫేవరెట్ బైక్. సో అలాగే ఇంజన్ ట్యూనింగ్ కూడా అద్భుతంగా చేశారు. సో పేరుకే 155cc అన్నమాట. సో 18.4 bhp పవర్, అలాగే 14 Nm టార్క్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక అర్గనామిక్స్ గురించి అయితే మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆలివ్ గ్రీన్ కలర్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆఫ్ కోర్స్ ఇది మనకి USD ఫోర్కులతో ఆఫర్ చేస్తున్నారు, అప్ సైడ్ డౌన్ ఫోర్కులు. సో దీనివల్ల మనకి రైడింగ్ స్టెబిలిటీ కావచ్చు, ఆ బ్రేకింగ్ ఎఫిషియన్సీ కావచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక నా ఫేవరెట్ బైక్ అని కాదు, కానీ దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అలాగే నాకేమనిపించింది రైడ్ చేసేటప్పుడు, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. I gonna share with you some main features on this vehicle. సో ఇండియన్ మోటార్ సైకిల్ ఎక్కడికి వెళ్తుందబ్బా అనుకునే టైన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట యమహా MT-15. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సోల్ అని చెప్పొచ్చు. మంచి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మంచి మెనూరబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ ఫెటిక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనేది త్రూ అవుట్ రైడ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉండొచ్చు అనమాట. సో ఎలాగైతే సో మనకు అవతార్ మూవీలో ఆ క్యారెక్టర్స్ ఆ టైల్ కనెక్ట్ అయిన తర్వాత ఆ బాడీని ఓన్ చేసుకుంటాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ మీద మనం కూర్చొని ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ వెహికల్ కూడా మనం అలాగే ఓన్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఏ టాయ్. దీన్ని మనం సిటీ కమ్యూట్ చేసేటప్పుడు ఆ ఫీల్ అయితే మనం పొందొచ్చు. ఫ్రెండ్స్ విన్నారు కదా క్రిస్పీ రేసింగ్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో, అండ్ లైక్ ఇంజన్ బీటింగ్ కూడా వెల్ రిఫైన్డ్ అయితే ఉందన్నమాట ఈసారి. సో మనం అన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత రైడ్ రివ్యూ చేద్దాం. అన్ని విధాలా టెస్ట్ చేసి కంప్లీట్ రైడ్ రివ్యూ అయితే మీకు అందిస్తాను. ఒకవేళ మీరు ఈ వెహికల్ని కనుక కొనాలని చూసినట్లయితే ఈ రైడింగ్ రివ్యూ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో అఫ్ కోర్స్ మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోతే చకచక చేసేయండి, ఎందుకంటే ఇలాంటి టూ వీలర్ అద్భుతమైన కంటెంట్స్ ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే. ఫ్రెండ్స్, ఈ వెహికల్ని రైడ్ చేసే ముందు ఈ బైక్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ కొన్ని చూద్దాం. అందులో ముఖ్యంగా హెడ్ ల్యాంప్ గురించి. సో హెడ్ ల్యాంప్ మనకి DRLs తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ ప్రొజెక్షన్ LED తోటి ఆఫర్ చేస్తున్నారు. హై బీమ్, లో బీమ్ రెండు కూడా ప్రొజెక్షన్ LEDలోనే ఉన్నాయి. ఆ లైట్ స్ప్రెడ్ అనేది, లైట్ త్రో అనేది చాలా చక్కగా కుదురుతుంది. నైట్ విజన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి MT-15లో ఒక యూనిక్ టైల్ ల్యాంప్ అయితే ఉంది. మంచి రోడ్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ముందెళ్ళేది మనకి MT అని అర్థమయ్యే విధంగా దీని యొక్క డిజైన్ అయితే కుదిరింది అనమాట. అండ్ సైడ్ బ్లింకర్స్ కూడా మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో మరి ఏ బైక్కి సాధ్యం కాని విధంగా MT డిజైన్ అయితే జరిగిందన్నమాట. సో MT-15 అనేటువంటి నియాన్ కలర్ స్టిక్కరింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రాఫిక్స్ చాలా లిమిటెడ్ గ్రాఫిక్స్ ఉంది, చాలా బాగుందన్నమాట మ్యాట్ ఫినిషింగ్లో. సో ఈ వెహికల్ నేను రోడ్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ పబ్లిక్ అటెన్షన్ని చాలా చక్కగా గ్రాప్ చేసిందన్నమాట. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ట్యాంక్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో చాలా చక్కగా అయితే మాత్రం ఈ వెహికల్ని అయితే రెడీ చేశారు. అండ్ MT సింబల్, E20 సింబల్ అయితే కనిపిస్తూ ఉంది. ట్యాంక్ స్కూప్స్ మనకి చాలా అగ్రెసివ్గా ముందుకు రావడం వల్ల ఈ వెహికల్కి అడిషనల్ లుక్ అయితే యాడ్ అయిందన్నమాట. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 41 mm గోల్డ్ అండ్ USD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ మీకు లాంగ్ రన్లో వెళ్ళేటప్పుడు ఆ రైడింగ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తూ ఉంటుంది, ఆ ఫ్లిక్కబిలిటీ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఆ ప్లే బ్యాక్ చాలా చక్కని స్ప్రింగ్ ప్లే బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఇక బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే 282 mm డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSకి వర్క్ అవుతుందన్నమాట. నియాన్ కలర్ రిమ్ ఇవ్వడం వల్ల మనకి అడిషనల్ లుక్ అయితే యాడ్ అయింది. అలాగే 100/80 సెక్షన్ టైర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎలాంటి కండిషన్స్లో బ్రేక్ చేసినా మీకు బ్రేక్ ఎక్కడా కూడా డిస్కంఫర్ట్ అయితే ఉండదు, చాలా చక్కగా పడుతుంది. MT-15 నుంచి చాలా మంచి బిల్డ్ క్వాలిటీ, ABS ప్లాస్టిక్ క్వాలిటీ అయితే మనం చూడొచ్చు. MT లోగో మనకి ఇక్కడ సిల్వర్ కలర్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్లో చాలా ముఖ్యమైనటువంటి ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మాక్సిమం పవర్ 18.4 bhp, మ్యాక్స్ టార్క్ 14.1 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మీ
లాంగ్ రైడ్కి ఇది చక్కని వెహికల్ అని చెప్పొచ్చు. సిటీ కమ్యూటింగ్ కూడా చాలా చక్కని వెహికల్ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఈ ఇంజన్ మనం ఆల్రెడీ R15లో చూసామన్నమాట. లైట్ టెక్నికల్ డిఫరెన్స్ అయితే ఉంది, అది పెద్ద మేజర్ అయితే ఇష్యూ అయితే కాదనమాట. ఓవరాల్గా దీంట్లో మనకి 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల మీరు వెహికల్ ఆపిన తర్వాత అగ్రెసివ్ రైడ్ చేసి ఆపిన తర్వాత ఆ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మీకు ఇంజన్ కూల్ చేయడాన్ని అయితే మీరు చూస్తారు. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ గురించి అండ్ టైర్స్ యొక్క రోడ్ గ్రిప్ గురించి, సస్పెన్షన్ గురించి నేను రైడ్లో చాలా నీట్గా మాట్లాడతాను, రైడింగ్లో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది, చాలా మంచి బ్యారల్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ బ్రేకింగ్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు 220mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 140/70 నుంచి టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మీకు బ్రేక్ నొక్కినప్పుడు ABS అప్లై అవుతుందన్నమాట. డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి చాలా మంచి ఫీల్ అయితే మీరైతే రెస్పాన్స్ అయితే పొందుతారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మీరైతే చూడొచ్చు. ఈ సస్పెన్షన్ కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల సీట్ హైట్ అనేది మీకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి మేజర్ పార్ట్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సోలో రైడర్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి సీట్ అనమాట. సో యంగ్ లేడీస్ ఎవరైనా ఉంటే బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు. అండ్ పట్టుకోవడానికి గ్రాబ్ రైల్ అయితే మాత్రం మనకు కొంచెం డిఫరెంట్గా అయితే ఆఫర్ చేశారనమాట. లిమిటెడ్ సీట్ అయితే ఉంది పిలియన్కి. సో మనకి సఫిషియంట్ సీట్ అయితే రైడర్కి అయితే చూడొచ్చు. 790mm సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి యావరేజ్ రైడర్స్ కూడా ఈ వెహికల్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ సీట్ యొక్క కుషనింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సీట్ కంఫర్ట్ కావచ్చు అండ్ యొక్క సిట్టింగ్ పోస్చర్ కావచ్చు, హ్యాండ్లింగ్ ఫీల్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. నెక్స్ట్ ఇక ఫైనల్గా మనకి డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. సో కీ అనేది మనకి ట్యాంక్ మీద ఉంటుంది. ఆన్ చేసిన వెంటనే మనకి ఒక నెగిటివ్ LCD కన్సోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. యమహా యాప్ కనెక్ట్ ద్వారా బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. అండ్ రేవ్ కౌంట్ అయితే కనిపిస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యూల్ ఇండికేటర్ అయితే కనిపిస్తూ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకి సైడ్ సింబల్స్ రూపంలో కనిపిస్తుంది. అలాగే మనకి దీని యొక్క కన్సోల్కి ఒక మంచి ప్లే అయితే ఉందన్నమాట. రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో ఓవరాల్గా డే లైట్లో చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఫైనల్లీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఆల్ న్యూ యమహా MT-15 సైబర్ గ్రీన్ కలర్ని రైడ్ చేద్దామని రోడ్ మీదకి అయితే తీసుకొచ్చాను. టైం ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది. ఆ సన్ షైన్ అనేది వెహికల్ మీద పడ్డప్పుడు వెహికల్ ఇంకా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, యమహా MT-15లో మనకి చాసెస్ డెల్టా ఫ్రేమ్ బాక్స్ చాసెస్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ రైడింగ్ స్టెబిలిటీ కావచ్చు, ఆ రోడ్ గ్రిప్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉందన్నమాట. దీనికి ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఈ వెహికల్ చాలా కాంపాక్ట్ ఉంది. అరౌండ్ కర్బ్ వెయిట్ 139 kgs అనమాట. సో ఈ చాసెస్కి ఆ వెయిట్ కాంబినేషన్కి ఈ వెహికల్ యొక్క స్టెబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో నా ఫేవరెట్ వెహికల్ అని కాదు, మీరు వెహికల్ మీద రైడ్ చేసేటప్పుడు నేను చెప్పిన మాటలు మీకు కంపల్సరీ గుర్తొస్తాయి. నేను మాత్రం పక్కాగా మాటిస్తున్నాను అనమాట. ఇక ఈ వెహికల్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆల్రెడీ మీరు చూశారు. సో పవర్ అండ్ టార్క్ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో 18.4 మ్యాక్స్ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ చాలా మంచి రోడ్ డామినేషన్ అయితే చేస్తూ ఉంది. 14.1 Nm టార్క్ ఏదైతే ఉందో మంచి పుల్ అందిస్తుంది అనమాట. ఆ మంచి పికప్ దొరకడానికి లో ఎండ్ గేర్స్లో ఈ టార్క్ చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ కాంబినేషన్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ ఖచ్చితంగా అయితే మాత్రం వీళ్ళైతే మంచిగా ఇంప్లిమెంట్ చేశారన్నమాట. సో ఆ బైక్ కూల్ అయ్యే విధానం కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. దీనికి ఒక క్రిస్పీ గేర్ బాక్స్ అయితే ఉంది. సో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఆ గేర్లు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కడా కూడా ల్యాగ్ లేదు, స్ట్రక్ అవడం లేదు. కాకపోతే ఇనిషియల్గా మనం ఫస్ట్ గేర్ వేసుకునేటప్పుడు కొంచెం స్టక్ మన సౌండ్ అయితే వస్తుంది, కానీ అదర్వైజ్ చాలా మంచి క్రిస్పీ పర్ఫార్మెన్స్ అయితే, స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే, ఆ సీమ్లెస్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఆ మాన్యువల్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ నుంచి అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి చాలా బాగా అనిపించేది ఈ బైక్ యొక్క హ్యాండ్లింగ్ అనమాట.
వైడ్ హ్యాండిల్ బార్ చాలా లైట్ ఉంది, మనం హ్యాండిల్ బార్ మీద పడ్డట్టు కాదు, అది హ్యాండిల్ బార్ మనకంటే ఎత్తుగా అప్రైట్ పొజిషన్లో అయితే లేదు, చాలా సాఫీగా చక్కగా దగ్గరగా అయితే ఉందన్నమాట. ఈ హ్యాండిల్ బార్ తోటి మీరు ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసేయచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. కాకపోతే ఏదైతే సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే మనకి హారన్ బటన్ ఏదైతే ఉందో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, అది నొక్కబోయి ఇది నొక్కుతున్నాం. అదర్వైజ్ చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ మనకి ఇంజన్ కిల్ స్విచ్ కావచ్చు అండ్ మనకి స్టార్ట్ స్టాప్ బటన్గా యాక్ట్ అయ్యే విధంగా అయితే మాత్రం దాన్ని రెడీ చేశారనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక కన్సోల్లో ఫ్రంట్ ప్రొఫైల్ ఉన్నటువంటి కన్సోల్లో మనకి చాలా మంచి కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఏదైతే సన్షైన్ పడ్డప్పుడు ఆ కన్సోల్ నుంచి వచ్చేటువంటి విజిబిలిటీ చాలా చక్కగా అయితే ఉందన్నమాట. సో సిటీ కమ్యూట్ చేయడానికి కనుక ఈ వెహికల్ మీరు కొన్నట్లుగా అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇది లాంగ్ రైడ్ మిషన్ అన్నమాట, మంచి క్రూజింగ్ మిషన్. ఫ్యామిలీకి సూట్ కాదు కానీ సో ఎవరైతే ఆ మ్యాట్ బాయ్స్ ఉంటారు చూడండి వాళ్ళకైతే మాత్రం పక్కగా సూట్ అవుతుంది అనమాట. సో నేనైతే కంపల్సరీ సజెస్ట్ అయితే చేస్తాను. కాకపోతే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, నేను చెప్పానని కాదు, టెస్ట్ రైడ్ చేయండి. ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. ఇక నెక్స్ట్ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ నేను ఇందాక నుంచి అయితే ఎక్కిస్తున్నాను సిటీలోకి లోపలికి వచ్చిన తర్వాత. సో ఈ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎత్తుగా కూడా ఉన్నాయి. 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల మనకి ఎక్కడ కూడా ఆ ఇంజన్కి హాని అయితే జరిగే అవకాశమే లేదన్నమాట. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఒక ఆఫ్ రోడ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఆఫ్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఆ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యొక్క వర్కింగ్ అనేది నేనైతే మీకైతే చూపిస్తాను. సో ఓవరాల్గా అయితే మాత్రం వెహికల్ నాకైతే మాత్రం చాలా చక్కగా అయితే బాగా నచ్చిందనమాట. అందులోని ఈ సైబర్ గ్రీన్ కలర్ అయితే మాత్రం బయటకు తీసుకొచ్చిన తర్వాత చాలామంది అయితే అడిగారనమాట. అటెన్షన్ గ్రాప్ చేసిందని చెప్పొచ్చు పబ్లిక్ది. చాలామంది అడిగారు ఈ వెహికల్ ఎక్కడిది, మీరేమన్నా స్పెషల్గా డిజైన్ చేసుకున్నారా, ఇలా అయితే అడిగారనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ డ్యూయల్ ఛానల్ వర్కింగ్ అయితే మాత్రం చాలా ఫైన్ ఉంది. ఆ రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ఎక్కడ కూడా మీకు స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదన్నమాట. సో అలాగే దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఆల్రెడీ నేను ట్రాక్షన్ కంట్రోల్ గురించి చెప్పానైతే అనుకుంటున్నాను చాలాసార్లు. ట్రాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే రైనీ రోడ్లో అలాగే మీరు వెట్ సర్ఫేసెస్ మీద టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఎక్సెసివ్ వీల్ స్పిన్ అవ్వకుండా ఆ రూకీ రైడర్స్ కోసం అయితే మాత్రం దీన్ని రెడీ చేశారనమాట. సో మీరు సడన్ థ్రోటిల్ ఇచ్చినా కానీ ఆ ట్రాక్షన్ కంట్రోల్ అనేది వెహికల్ పడిపోకుండా మిమ్మల్ని అయితే కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క వైబ్రేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆఫ్టర్ 90 తర్వాత లైట్గా హ్యాండిల్ బార్ దగ్గర అయితే తెలుస్తున్నాయి. ఆఫ్టర్ 90 తర్వాత వైబ్రేషన్స్ వచ్చినా రాకపోయినా పెద్ద తేడా అయితే ఏం ఉండదన్నమాట. సో ఇక ఫైనల్లీ ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఢిల్లీ 1,75,000 అయితే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను 1,26,000 దాకా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు ఒంగోలు శ్రీ విష్ణు యమహా మోటార్స్ని అయితే మాత్రం విజిట్ చేయండి. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిటీ కమ్యూట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఈజీగా 48 to 50 అయితే వస్తుంది. హైవే కమ్యూటింగ్ అయితే మాత్రం 50 కంటే ఎక్కువ మైలేజ్ ఇది ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంది. మిక్స్డ్ కండిషన్స్లో 50 అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక ఫైనల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరి కోసం ఈ బైకు అని అంటే ఎవరైతే రూకీ రైడర్స్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటారో, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే సిటీ కమ్యూట్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ చాలా చక్కని బైక్ అన్నమాట. లైక్ ఎట్ మీరు హ్యాపీగా దీని మీద రైడ్స్ చక్కగా సాగిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ రైడ్ రివ్యూ ద్వారా మీకు అందించానని నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్స్ రిప్లై అయితే అందిస్తాను అనమాట. సో ఇక ఈ వెహికల్ని తీసుకెళ్ళి నేను శ్రీ విష్ణు యమహా మోటార్స్కి అయితే మాత్రం అప్పగించేసి నేనైతే ఇంటికి బయలుదేరుతాను. సో ప్లీజ్ ఇక్కడ దాకా చూసారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తాను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి టూ వీలర్ కంటెంట్ మీరు మిస్ కాకుండా అంటే ప్లీజ్ ఆ బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. బై బై.